అనంతపురం జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరిగే సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం కోసం మంత్రి నారాయణకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సభకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ బాధ్యతలను మంత్రి పర్యవేక్షించారు. ఈ సభకు 2.5 లక్షల మంది వస్తారని అంచనా. వీరి కోసం వివిధ ప్రాంతాల నుంచి 3000 ప్రైవేట్ బస్సులు, 3000 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయబోతున్నారు. సగం మందిని ఆర్టీసీ బస్సులో, సగం మందిని ప్రైవేట్ వాహనాలు తరలిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభను టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కలిసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పి జగదీష్ కు సూచించారు. నియోజకవర్గాల నుండి ప్రజల్ని సురక్షితంగా తీసుకొచ్చి తిరిగి క్షేమంగా వారిని సొంత ప్రాంతాలకు తరలిస్తామని, ఆ దిశగా అన్ని డిపార్ట్మెంట్లు సహకారంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో మంత్రులు నారాయణ, గోట్టిపాటి రవి, రాంప్రసాద్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు. బస్సుల కేటాయింపు సౌలభ్యతపై చర్చించారు. బాగా చేసామనేది మన డిప్యూటీ సీఎం గారికి, మన సీఎం గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా అందరికీ మీరు క్యాంప్ రన్ చేయడానికి చాలా బాగుంటుంది. సో వాళ్ళ సపోర్ట్ ఇప్పించమని అడుగుతున్నారు. డెఫినెట్ గా ఈ దగ్గర కూడా నేను జాగ్రత్తలు తీసుకుంటాం. మీ సలహా తప్పకుండా నేను అనుసరిస్తాను. థ్యాంక్ యూ. ఎక్కడో నియర్ బై అసలు ఇక్కడ వాటర్ పెట్టలేదు. నాకు కాస్ట్ వచ్చి కాస్ట్ అది మేము పెడతాం. మా చదువు రాడైతే సార్ వాళ్ళు ఏదంటే మన వాళ్ళు ఎవరైనా ఒక 5 బస్సుకి ఒకరు ఉంటారు మెయిన్ లీడర్స్ ఉంటారు కదా. టైమింగ్ వెళ్తాము అందరూ ఒకేసారి వెళ్తా అట్లా ఉండదండి. ఇప్పుడు ఇంతమంది అలా నాకు ఫుడ్ సిస్టమ్ లేదు. ఓన్లీ మజ్జిగ, లస్సీ, ఐస్ క్రీమ్ పెద్ద ఫంక్షన్ అంతే. వచ్చి పయ్యే పెట్టేస్తారు. నేను అదే వాటర్ బాటిల్ మహారాడికి ఎన్ని పెట్టాం 3000 వచ్చేస్తాం. ఎప్పుడు చెప్తాం 4 లక్షల మంది దీంట్లో